Hello aspirants, so welcome back to Competitive Hunters. So RRB, NTPC graduate level ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఏంటి ఖచ్చితంగా ఒక టెన్షన్ అయితే ఉంటది. సో పేపర్ ఎలా వస్తుంది, ఓకే. సో ఇప్పటి వరకు మీ యొక్క ప్రిపరేషన్ అంతా ఒక ఎత్తు ఉంటే, సో ఇంకా నుంచి అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ప్రిపరేషన్ ఇంకో లెవెల్లో ఉండాలి. సో అప్పుడే మీరు సిబిటి 1 అని క్వాలిఫై చేయగలరు. సో కమింగ్ టు ఇప్పటి వరకు మన అనాలిసిస్, ఎగ్జామ్ అనాలిసిస్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో దిస్ ఈస్ వెరీ జెన్యున్ అనాలిసిస్. సో స్టూడెంట్స్ నుంచి కూడా ఎవరైతే అటెండ్ అయి ఉన్నారో సో వాళ్ళ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. సో ఎగ్జామ్ అనాలిసిస్, దిస్ ఈస్ వెరీ జెన్యున్ ఎగ్జామ్ అనాలిసిస్, ఓకే. సో అందుకే ఇప్పటి వరకు కూడా జరిగింది. సో కొంత టైం తీసుకుంది నాకు ఈ యొక్క సెషన్ మీ ముందు తీసుకురావడానికి. బికాస్ ఇప్పటి వరకు ఎగ్జామ్స్ ఎలా జరిగాయి, ఓకే, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సో ఇలా ఇవన్నీ కూడా పాయింట్స్ అన్ని కూడా నేను గ్యాదర్ చేసుకుని మీకు మీ ముందు ఇప్పటి వరకు ఎలా డైలీ ప్రతి షిఫ్ట్స్ లో ఎలా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఎలా అనంటే ఇన్ ది సెన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది, లెవెల్ ఎలా ఉంది, ఇన్ జనరల్ స్టడీస్ లో ఏ సబ్జెక్ట్స్ లో వెయిటేజ్ ఎలా ఉంది. సో ఇదంతా దీని గురించి మనం డీప్ గా మనము ఈ సెషన్ మొత్తం డిస్కస్ చేసుకున్నాము. సో ఎవరైతే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో సో వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, సో ఇది కూడా మనము ఈ సెషన్ లోనే చూసుకున్నాము. సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఓకే. చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ ఎలా వస్తుందో తెలుసుకోవడానికి. అండ్ ఇంకా ఎగ్జామ్స్ ముందుగా ఎవరికైనా ఉండుంటే, ఓకే, అప్కమింగ్ గా ఉంది మాకు ఎగ్జామ్స్ అనుకుంటే వాళ్ళకి ఇది ఖచ్చితంగా చూడాలి. అండ్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అందరిలో రైజ్ అయ్యేది ఏంటి అని అంటే, రైల్వేస్ యాక్చువల్ గా రైల్వే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే అన్ని కూడా జంబుల్ వచ్చేస్తాయి, అంటే అన్ని కూడా మిక్స్ అయిపోయి వచ్చేస్తాయి. అంటే రీజనింగ్, సో మనకి రైల్వేస్ లో ఎగ్జామ్స్ లో ఉండేది ఏంటి, రీజనింగ్. నెక్స్ట్ మ్యాథ్స్ అంటే విచ్ ఇస్ బట్ క్వాంట్ అండ్ జిఎస్, ఓకే, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, ఎనీథింగ్. సో ఇది 3 సెక్షన్స్ ఉంటాయి అనమాట మనకి, 3 సబ్జెక్ట్స్. సో ఇవన్నీ ఏంటంటే జంబుల్ గా ఇచ్చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు చాలా మందికి ఉంది ఏంటంటే సెక్షన్ వైజ్ ఉందా, లేకపోతే సేమ్ పాత పద్ధతిని మళ్ళీ ఫాలో అవుతున్నారా రైల్వే ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు అని ఒక డౌట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఏంటి అని అంటే ఇది సెక్షన్ వైజ్ అయితే లేదంటే మీకు ఎస్ఎస్సిస్ లో ఎలా అయితే కనిపిస్తుంది మీకు సెషన్ వైజ్ గా, సో మీకు సెషన్ వైజ్ అయితే లేదా, అన్ని కూడా జంబుల్డ్ అయిపోయి మీకు 100 క్వశ్చన్స్ అన్ని కూడా మీకు జంబుల్డ్ ఫార్మాట్ లోనే మీకు ఉంటుంది, ఓకే. సో మీకు పాత పద్ధతిని రైల్వే ఎగ్జామ్స్ లో మీకు స్టిల్ అదే ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు. సో సెషన్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మీకు క్వశ్చన్స్ అయితే లేవు. సో ఎవ్రీథింగ్ ఈజ్ జంబుల్డ్. అండ్ ఇంకా నెక్స్ట్ మనము లెవెల్ గురించి మాట్లాడతాము. సో రీజనింగ్ సబ్జెక్ట్ లో రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఓకే అని అంటే మనము రీజనింగ్ లో క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే మీకు ఎస్ఎస్సి అంటే ఎవరైతే ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, అంటే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతూ రైల్వే నోటిఫికేషన్ పడింది కదా, ఓకే, మనం ట్రై చేద్దామని రైల్వేస్ కూడా ట్రై చేసే వాళ్ళకైతే రీజనింగ్ సెషన్ ఈజీగానే ఉంటది. బట్ ఓన్లీ రైల్వేస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ రీజనింగ్ సెషన్ అనేది కొంచెం ఏమంటారు, కొంచెం కొత్త మోడల్స్, కొత్త ప్యాటర్న్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో రైల్వే ఎగ్జామ్ ఓన్లీ రైల్వే టార్గెటెడ్ పెట్టుకున్న వాళ్ళకి ఏంటి ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు, అంటే న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో కనిపిస్తున్నవే. సో న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కొత్త ప్యాటర్న్, అంటే అంతకు ముందు ఎప్పుడు కూడా రైల్వేస్ లో అడగని క్వశ్చన్స్ అనమాట, అది ఇక్కడ రీజనింగ్ లో అడగడం జరిగింది, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా మనము లెవెల్ గురించి మాట్లాడితే ఎగ్జామ్ రీజనింగ్ లో లెవెల్ ఎలా ఉంది అంటే ఇది మనకి మోడరేట్ లెవెల్లో ఉంది. వాట్ మోడరేట్ లెవెల్, సో లెవెల్ ఈస్ మోడరేట్ లెవెల్. అండ్ ఇంకా టైం టేకింగ్ అనమాట ఇవి అన్ని కూడా రీజనింగ్ లోని. సో టైం టేకింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు స్టూడెంట్స్ అడిగితే. ఇట్ ఈస్ టైం టేకింగ్,
ఏ బిట్ ఆఫ్ టైం టేకింగ్ అండ్ లెవెల్ వచ్చేసి మోడరేట్ లెవెల్లో ఉంది అండ్ కొత్త ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కనిపించాయి ఇంతకుముందు రైల్వేలో అడగని క్వశ్చన్స్. ఓకే అండ్ ఇంకా మనము టాపిక్ వైజ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటే రీజనింగ్ లోనే మనకి డిఐ, సో డిఐ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి మనకి. సో ఈ డిఐ సారీ మ్యాథ్స్ లో వస్తుంది మనకి. ఓకే మ్యాథ్స్ లో వస్తుంది డిఐ మనకి. సో ఇంకా మనకి ఈ రీజనింగ్ అయితే ఏంది టైం టేకింగ్ కొంచెం కొత్త ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మ్యాథ్స్ లో మనకి డిఐ ఒకటి సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఒక డేటా మీరు సాల్వ్ చేసినట్లయితే దాని మీద ఒక 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ గా. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఐ బేస్ మీద జస్ట్ ఒక క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. అంటే మీరు డిఐ సాల్వ్ చేసుకుంటే మీకు ఒక క్వశ్చన్ మాత్రమే, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట ఆ డేటా మీద. ఓకే మ్యాథ్స్ లో. అండ్ మ్యాథ్స్ అనేది క్యాలిక్యులేటివ్. వాట్ అంటే ఈ బిట్ అంటే నార్మల్ గానే మ్యాథ్స్ ఈస్ క్యాలిక్యులేటివ్. బట్ ఇక్కడ మనం ఎగ్జామ్ చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ లోని నేను మీకు చెప్పే ఈ ఎగ్జామ్ అనాలిసిస్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్ ని కంపేర్ చేసుకుని మీకు నేను ఈ యొక్క అనాలిసిస్ అనేది ఇస్తున్నాను. ఓకే సో మీకు ఇక్కడ వరకు చూసుకుంటే క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఓకే వాట్ క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి మ్యాథ్స్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని అంటే మనకి ఎస్ఎస్సిస్ లో బ్యాంక్స్ లో ఇటువంటి ఎగ్జామ్స్ లో ఏంటంటే సెషన్ వైజ్ గా ఉంటుంది కాబట్టి మనం మార్క్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం ఏదైనా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఇక్కడ మీకు సెషన్ వైజ్ గా ఉండవు, ఏ సీక్వెన్స్ కూడా ఉండదు, అన్ని జంబుల్ అయిపోయి ఇచ్చేస్తుంటారు మిక్సప్ గా. సో మీరు ఫస్ట్ రీడింగ్ ఓకే ఇది మనము నెక్స్ట్ అయినా మాట్లాడుకున్న ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్, సో ఇలా మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఒక క్వశ్చన్ టఫ్ గా మీకు ఫస్ట్ రావచ్చు, నెక్స్ట్ దాని తర్వాత మ్యాథ్స్ లో క్వశ్చన్స్, క్వాంట్ లో క్వశ్చన్స్ ఈజీగా ఉండొచ్చు. సో మీరు ఈ రాని క్వశ్చన్ మీదే కూర్చున్నారంటే అక్కడ టైం అనేది వేస్ట్ అయిపోతుంది, మిగతా క్వాంట్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయలేదు. సో అన్ని సెషన్స్ లో ఏవైతే ఈజీగా ఉంటుందంటే అన్ని సబ్జెక్ట్స్ లో రీజనింగ్ కానీ వెదర్ ఇట్ ఈస్ క్వాంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ జనరల్ స్టడీస్ అన్ని సెషన్స్ లో మీరు ఫస్ట్ ఏదైతే ఈజీగా ఉంటుందో సో అవన్నీ కూడా ఫస్ట్ రీడింగ్ లో యూ హ్యావ్ టు కంప్లీట్ విత్ ఇన్ 30 సెకండ్స్ లోపు ఏవైతే మీరు చేయగలరో సో అవన్నీ కూడా మీరు చేసేయాలి విత్ ఇన్ 30 సెకండ్స్. సో దాన్ని మనం ఫస్ట్ రీడింగ్ అని అంటాం. ఇంకా సెకండ్ రీడింగ్ ఏంటంటే కొంత టైం తీసుకుంటుంది. ఓకే అది ఒక 1 minute అయినా టైం తీసుకుంటుంది ఇది కంప్లీట్ చేయడానికి అని అనుకున్న క్వశ్చన్స్ సెకండ్ రీడింగ్ లో పెట్టుకోవాలి. అండ్ థర్డ్ రీడింగ్ లో ఏంటి అని అంటే ఇంకా మీకు ఈ యొక్క టాపిక్ ఐడియా లేదు, ఒక గెస్ కొట్టాలి, లేదంటే ఇంకొంచెం డీప్ గా ఆలోచించాలి అంటే మీకు అసలు కాన్సెప్ట్ అనేది ఎక్కడో తగులుతూ ఉంది, అంటే మీకు ఏది కూడా బ్రెయిన్ లో అంత కరెక్ట్ గా సెట్ అయ్యి లేదు. సో ఆప్షన్ ఎలిమినేట్ చేసి ఇంకొంచెం థింక్ చేసేది. సెకండ్ రీడింగ్ లో ఏంటంటే మీకు ఆల్రెడీ వచ్చిందే బట్ టైం తీసుకునే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో మ్యాథ్స్ క్వాంట్ లో కానీ మీకు రీజనింగ్ లో కానీ జనరల్ స్టడీస్ లో కానీ వచ్చింది బట్ మీరు అది ఆన్సర్ పెట్టడానికి కొంచెం టైం తీసుకునేవి సెకండ్ రీడింగ్ లో పెట్టేయాలి. థర్డ్ రీడింగ్ లో ఏంటంటే మీకు రానివి ఖచ్చితంగా మీకు ఎంత టాపర్ అయినా సరే ఒకనొక క్వశ్చన్ అనేది మీకు ఖచ్చితంగా మీ బ్రెయిన్ లో లేనివి, లేకపోతే ఆ టైంలో గుర్తుకు రానివి, లేకపోతే తెలియని కాన్సెప్ట్స్ నుంచి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ అని మీరు థర్డ్ రీడింగ్ లో పెట్టుకోవాలి. సో ఇలాగా మీరు పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు 3గా మీరు డివైడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు గుడ్ అటెంప్ట్స్ అనేవి మీకు వస్తాయి ఆబ్వియస్ గా. ఓకే సో మ్యాథ్స్ క్వాంట్ గురించి మనం ఆలోచిస్తే క్యాలిక్యులేటివ్ గా వచ్చాయి మనకి. జనరల్ గా మనం అబ్జర్వ్ చేసే టాపిక్స్ నుంచే ఇవైతే వచ్చాయి. సో టాపిక్స్ నుంచి అయితే ఎవరు హైలైట్ చేసి ఏం చెప్పలేదు స్టూడెంట్స్ నాకు. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ సో హైలైట్ చేసి ఏం చెప్పలేదు కాబట్టి డిఐ గురించి మాత్రం చెప్తున్నారు. సో మిగతా టాపిక్స్ గురించి ఏం కూడా చెప్పలేదు. సో మేబీ అదంతా కూడా వాళ్ళకి అనుకూలంగానే అంటే జనరల్ గా వచ్చే టాపిక్స్ నుంచి వచ్చి ఉండొచ్చు. బట్ ఆ వచ్చే టాపిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కొంచెం క్యాలిక్యులేటివ్ గా ఉంది. ఓకే ఆలోచించి చేసే మెథడ్ కొంచెం క్యాలిక్యులేటివ్ గా ఉంది అని మనం చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ జనరల్ స్టడీస్. సో ఇది అనేది ఒక పెద్ద సముద్రం.
జనరల్ స్టడీస్. సో మనందరికీ తెలిసిన విషయమే. సో జనరల్ స్టడీస్ లో మనం కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుంటే కరెంట్ అఫైర్స్ నుంచే మాక్సిమం క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అంటే మీకు కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ ఎక్కువ, అంటే జనరల్ గా మనకి జనరల్ స్టడీస్ నుంచి 40 మార్క్స్ అయితే వస్తాయి కదా. సో టోటల్గా 100 మార్క్స్, 30 మార్క్స్, 30 మార్క్స్ అండ్ జనరల్ స్టడీస్కి వచ్చేసి 40 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది. ఓకే, అది తెలిసిన విషయమే. సో ఈ 40 మార్క్స్ లో మీకు 8 to 11 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. 8 to 11 క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి. సో ఇది నేను ఇప్పటి వరకు జరిగిన షిఫ్ట్స్ బేసిస్ మీద నేను చెప్తున్నా కాబట్టి సో ఏది కూడా పర్టికులర్ కౌంట్ అనేది చెప్పట్లేదు. మీకు 8 నుంచి 11 క్వశ్చన్ల దాకా మీకు ప్రతి షిఫ్ట్ లోని అడగడం అయితే జరిగింది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా మంది కూడా లైట్ తీసుకుంటారు. అన్ని కరెంట్ అఫైర్స్ ఏం చదువుతాం, ఒకటో రెండో వస్తుంది, సో అది మనం వదిలేద్దాము అని చెప్పేసి అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ దెబ్బ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, కరెంట్ అఫైర్స్ ని సీరియస్ గా తీసుకుని ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఇది ఇక్కడ ఖచ్చితంగా మీరు మార్క్స్ అయితే గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. కరెంట్ అఫైర్స్ లో కూడా క్వశ్చన్స్ ఎలా అడిగారంటే డీప్ గా అడుగుతున్నారు. ఓకే, వాట్ డీప్ అంటే ఏదో పైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ ఉంది అనుకోండి. ఓకే, స్కీమ్ ఏ పర్పస్ మీద ఉంది, ఓకే కిసాన్ సమృద్ధి యోజన ఉంది, సో దాని పర్పస్ ఏంటి అని చెప్పి అక్కడ వరకు చదువుకుంటే సరిపోదు అనమాట. బట్ ఇంకా డీప్ గా అడుగుతున్నారు. ఓకే, ఇంకా డీప్ గా సో ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ జరిగింది, ఓకే అండ్ ఇంకా మనం చూసుకుంటే దీని బెనిఫిట్స్ ఇప్పటి వరకు ఎంత అమౌంట్ శాంక్షన్ చేస్తున్నారు, ఓకే ఎంత అమౌంట్ శాంక్షన్ చేస్తున్నారు, ఎవరు లాంచ్ చేశారు, ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, ఏ మినిస్టర్స్ లాంచ్ చేస్తున్నారు. సో ఇలా ఇంకా డీప్ క్వశ్చన్స్ అనేవి నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇంకా డీప్ గా అడుగుతున్నానంట. సో బై ది స్టూడెంట్స్ ఐ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్. కరెంట్ అఫైర్స్ ఇక్కడ నుంచి అడుగుతున్నారు అండ్ బాగా డీప్ గా అడుగుతున్నారు అని చెప్పారు. అండ్ ఇంకా నెక్స్ట్ మనము అదర్ సబ్జెక్ట్స్ గురించి చూసుకుంటే జాగ్రఫీ నుంచి మీకు వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఈజీగా వచ్చాయని చెప్పారు. అండ్ మ్యాథ్స్ యొక్క లెవెల్ వచ్చి మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ ఉంది. ఓకే, లెవెల్ ఆఫ్ క్వాంట్ వచ్చి మోడరేట్ టు డిఫికల్ట్. ఓకే, ఇంకా నెక్స్ట్ జాగ్రఫీ వచ్చేసి జాగ్రఫీ నుంచి అంటే జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఈజీ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు స్టూడెంట్స్. ఈజీగా ఉంది, సో మేము పెట్టగలిగాము అని చెప్పారు. ఇంకా వెయిటేజ్ గురించి వస్తే ఒక 2 to 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పారు. 2 to 4 క్వశ్చన్స్. ఓకే, సో నేను ఒక్కరి బేసిస్ మీద ఒక్కరు చెప్పిన దాని మీద కాదు, ఓకే మల్టిపుల్ పర్సన్స్ కన్సల్ట్ చేసి సో వాళ్ళే చెప్తుంటారు అన్నమాట, ఈ క్వశ్చన్స్ వచ్చాయి మేడం ఇది అది అని చెప్పి. సో దాని నుంచి నేను మీకు ఈ అనాలిసిస్ అంతా కూడా నేను మీకు ఇస్తున్నాను. సో మీకు జాగ్రఫీ వచ్చేసి ఈజీగా మీకు 2 to 4 క్వశ్చన్స్ అనేది మీకు అడుగుతున్నారు. ఈజీగానే వస్తుందంట. బేసిక్స్ నుంచి తెలిసిన బేసిక్స్ అని కాదు, తెలిసిన చదువుకున్న అంటే సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటది. ఓకే, లైట్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం కష్టంగానే ఉంటది. ఓకే, ఇంకా నెక్స్ట్ హిస్టరీ అండ్ పాలిటీ. ఇక్కడ మీకు కొంచెం ఆలోచించాల్సిన విషయం హిస్టరీ అండ్ పాలిటీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్లీ రైల్వేస్ అంటేనే జనరల్ సైన్స్ చాలా డీప్ గా అడుగుతాడు, ఓకే ఎక్కువ వెయిటేజ్ వస్తుంది అనే ఒక మైత్ అనేది ఉంది. ఓకే, జనరల్ సైన్స్. సో మీకు సైన్స్ నుంచి మీకు మినిమం వెయిటేజే కనిపించింది. మినిమం క్వశ్చన్స్ అంటే మీకు సైన్స్ నుంచి మినిమం క్వశ్చన్స్ మాత్రమే మనం అబ్జర్వ్ చేసాము. అంటే యాక్చువల్ గా రైల్వే ఎగ్జామ్స్ ఏదైనా ఎన్టీపీసీ అయినా ఏఎల్పీ అయినా ఏ ఎగ్జామ్ వాట్ ఎవర్ ఎగ్జామ్ ఇట్ మే బి, సో దెర్ ఇస్ ఏ మైట్ వాట్ జనరల్ సైన్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో దెర్ విల్ బి మోర్ వెయిటేజ్ ఫర్ జనరల్ సైన్స్ ఇన్ ఆల్ రైల్వే ఎగ్జామ్స్. సో దేర్ ఇస్ ఏ మైట్ అలా ఒక క్యాలిక్యులేషన్ ఉంది. బట్ ఇప్పుడు ఈ ఇయర్ మనం చూసుకుంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ లో జనరల్ సైన్స్ అనేది మినిమం క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అంటే ఎక్కువ వెయిటేజ్ ఏం కనిపించలేదు, మినిమం క్వశ్చన్స్ వచ్చాయి. సో కరెంట్ అఫైర్స్ లో వాడు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, సో కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ అడిగి ఇక్కడ సైన్స్ లోని జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో నుంచి మీకు మినిమం క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా హిస్టరీ అండ్ పాలిటీ చూసుకుంటే
మీకు ఇక్కడ మీకు ఉండే టాపిక్స్ మీ ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా, డిఫెన్స్ ఎగ్జామ్ అయినా లేకపోతే గ్రూప్స్ అయినా ఏం ప్రిపేర్ అయినా సరే మీకు ఉండే టాపిక్స్ ఒకటే. బట్ ఆ టాపిక్స్ నుంచి వాడు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మీకు మారుతూ వస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే కొన్ని తెలియని క్వశ్చన్స్, అంటే ఇప్పటి వరకు కవర్ చేయని క్వశ్చన్స్, అంటే కొంచెం టఫ్ టఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి అని చెప్పారు. హిస్టరీ అండ్ పాలిటీ నుంచి. ఓకే, టాపిక్స్ అయితే అవే, బట్ ఇంకా బాగా డీప్ గా ఓకే ఎప్పుడు అడగని టాపిక్స్, ఎప్పుడు అడగని క్వశ్చన్స్ నుంచి వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు. సో కొంచెం టఫ్ గా వచ్చాయి క్వశ్చన్స్ ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి అని మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంకా దర్ ఈస్ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఏమి కనిపించలేదంట. స్టాటిక్ జీకే మీకు ఫెస్ట్ దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే కనిపించలేదని చెప్పారు. అండ్ ఎకానమీ మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే కనిపించలేదని చెప్పారు. ఓకే, సో ఇంకా మీకు హిస్టరీ అండ్ పాలిటీ మీద ఎక్కువగా డీప్ గా అడుగుతున్నారు క్వశ్చన్స్ అని చెప్పారు స్టూడెంట్స్ అందరు కూడా. సో దిస్ ఈస్ ది అనాలిసిస్ అనమాట. సో ఇప్పుడు నుంచి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ది కరెంట్ అఫైర్స్ చదవాలి అని చెప్పి డౌట్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా నేను మీకు అనాలిసిస్ చెప్పేటప్పుడు. సో కరెంట్ అఫైర్స్ సెషన్, ఓకే, ఏ కరెంట్ అఫైర్స్ డ్యూరేషన్, ఎంత డ్యూరేషన్, అంటే ఏ పీరియడ్ యొక్క కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు, అప్కమింగ్ ఎగ్జామ్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఓకే, ఏ టాపిక్స్ నుంచి అడగచ్చు. సో దీని మీద ఒక సెషన్ అయితే ఐఎమ్ ప్లానింగ్ వన్ సెషన్. సో ఖచ్చితంగా ఇది మీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కి లెవెల్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా యూస్ ఉంటుంది అని చెప్పి. సో ఖచ్చితంగా మీకు ఈ సెషన్ కావాలనుకుంటే సో కింద లెట్ మీ నో ఇది కమింగ్ సెషన్. సో మీకు రిక్వైర్మెంట్ ఉందా లేదా అని. నేనైతే ఐఎమ్ ప్లానింగ్ టు డూ దిస్ సెషన్. సో మీరు మీ రెస్పాన్స్ ని బట్టి ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఓకే, చేయాలా వద్దా సెషన్ అని నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. జస్ట్ టేక్స్ ఫ్యూ మినిట్స్ ఫర్ యూ, ఫ్యూ సెకండ్స్, మినిట్స్ కూడా కాదు. సో కరెంట్ అఫైర్స్ అండ్ మీకు కరెంట్ అఫైర్స్ మీద ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకా ఆ వీడియోలో మీకు మాక్సిమం ఒక 1-2 days లో ఇదంతా కూడా గ్యాదర్ చేయాలి. ఇది చిన్న విషయం కాదు. కరెంట్ అఫైర్స్ చెప్పడం అంటే ర్యాండమ్ గా పిక్ చేసుకుని చెప్పడం కాదు. సో క్వశ్చన్స్ మళ్ళీ స్టూడెంట్స్ ని మళ్ళీ అప్రోచ్ అయ్యే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని, ఆ టాపిక్స్ ఏ టాపిక్స్ అని చెప్పి చూసుకుని ఆ టాపిక్ కి సంబంధించిన ఇప్పుడు స్కీమ్స్ అనుకోండి, లేకపోతే ఆర్గనైజేషన్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇదంతా కూడా అనాలిసిస్ చేసి నేను మీ ముందు తీసుకుని రావాలి. సో అది ఒక చిన్న వర్క్ ఏం కాదు. సో అది ఒక కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకని 1-2 days లోని ఖచ్చితంగా నేను ఒక సెషన్ అయితే ప్లాన్ చేస్తాను. కింద కమెంట్స్ మీ రెస్పాన్స్ ని చూసి నా చేయాలా వద్దా అని కూడా ఉంటుంది. సో కింద తెలియజేయండి కరెంట్ అఫైర్స్ నుంచి కావాలా వద్దా అని. ఇంకా నెక్స్ట్ ఆ సెషన్ లో అన్ని చూసుకుందాం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. ఇంకా మనకి రీజనింగ్ లోని ఎప్పుడు కూడా మీరు చాలా మంది ఏం చేస్తారంటే లాస్ట్ కి వచ్చేసరికి ఎక్కువగా రష్ అప్ చేస్తూ ఉంటారు. లైక్ ఈ టాపిక్ ఇప్పుడు నేను ఏం చెప్పాను నీకు, న్యూ ప్యాటర్న్ అడుగుతున్నాడు అని చెప్పేసి చెప్పాను. సో న్యూ ప్యాటర్న్ అంటే ఏంటి, ఓకే, ఎస్ఎస్సి ఎగ్జామ్ కి ప్రిపేర్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టఫ్ అని చెప్పారు మేడము అని చెప్పేసి అది చాలా బాగా, అంటే చాలా పర్సనల్ గా చాలా డీప్ గా తీసేసుకుంటారు స్టూడెంట్స్. తీసుకునేసి టెన్స్ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఓకే, సో అంత దాకా వెళ్ళొద్దు. ఓకే, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, టైం ఉంటే, టైం లేదు మాకు ఆల్రెడీ చదివింది రివిజన్ చేసుకోవాలి అని అనుకుంటే అక్కడతో ఇది తర్వాత ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో టెన్స్ అయితే అవ్వద్దు. సో మీరు టెన్స్ అయిపోయేసి ఎక్కువగా వరి అయిపోతే దీని వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఏమైతే మీరు చదువుతున్నారో సో మీ యొక్క స్ట్రాటజీ మీద, ఓకే, ఇప్పటివరకు చదివినంతా కూడా మీరు రివిజన్ లేకపోతే, ప్రాపర్ రివిజన్ లేకపోతే ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని ఏంటంటే ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవ్వద్దు. ఓకే, పీస్ఫుల్ గా ఉండండి. కొంచెం ఉంటది ఏదో అనాలిసిస్ చూసిన తర్వాత అది ఇది అని చెప్పేసి చాలా మంది కూడా చెప్తుంటారు. మీరు ఎక్కువగా కూడా అనాలిసిస్ ఎక్కువ చూడట్టు. ఓకే, ఫాలో ఓన్లీ 1 or 2 ఛానల్స్ ఫాలో అవ్వండి చాలు. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేయండి. అండ్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఒకవేళ డేట్ కనుక ముందు పడితే వాళ్ళ నుంచి కూడా రివ్యూ తీసుకోండి, ఎగ్జామ్ రివ్యూ.
ఓకే. సో, ఎక్కువగా అన్నీ గూడా చూస్తూ ఉండొద్దు. వచ్చాయి గదా! అనాలిసిస్ అని కొట్టంగానే మీకు చాలా వీడియోస్ వస్తాయి యూట్యూబ్‌లో. సో, అన్నీ గూడా చూస్తూ ఉండొద్దు. సెలెక్టివ్‌గా మీరు ఒక 2, 3 ఛానెల్స్‌ని పెట్టుకోండి. ఫాలో అయ్యి అదే మీరు చూసుకోండి. ఓకే. సో, ఎందుకంటే దీనివల్ల మీకు హెడేక్ ఎక్కువైపోతది. ఓకే. వాళ్ళు ఇది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు. నేనది చూడలేదు, నేనిది చదవలేదు. ఇంకా చాలా ఉంది చదవడానికి అని జెప్పేసి ఎక్కువ ఫీల్ అయిపోయేసి అసలు చదివిందే మర్చిపోతూ ఉంటారు. అంటే ఇప్పటివరకు ఏదైతే చదివారో అదే మర్చిపోతూ ఉంటారు. సో, పీస్‌ఫుల్‌గా ఉండండి. టెన్షన్ ఉంటది. బట్ ఆ టెన్షన్‌ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకునేసి పీస్‌ఫుల్‌గా ఉండి రివిజన్ చేసుకోండి. అండ్ ఈ అనాలిసిస్‌లో ఏదైతే చెప్పానో సో, ఆ టాపిక్స్ మీద కొత్తగా ఏమైతే చెప్పుంటానో మీకు ఇది నేను వీక్‌గా ఉన్నా అని చెప్పి అనిపిస్తూ ఉంటది గదా! సో, ఆ వీక్‌గా ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో సో, దాని మీద కొంచెం వర్క్ చేయండి. అండ్ మీ వర్క్ ఎలా ఉండాలంటే అది ఒక 1-2 అవర్స్‌లో అయిపోవాలి. అంతేగాని మీరు దానికోసం రోజులు రోజులు కూర్చోకూడదు. ఓకే. సో, అది గూడా మీకు చాలా ఇంపార్టెంట్. దాని మీద ఎంత టైం కేటాయించాలనేది గూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మిగతావి గూడా చూసుకోవాలి. అది మర్చిపోకూడదు. ఓకే. అదనమాట. ఇంకా మీకు గుడ్ అటెంప్ట్స్ చాలా మంది కూడా గుడ్ అటెంప్ట్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఎన్ని అటెంప్ట్స్ అని చెప్పేసి. అండ్ ఇంకొంతమంది ఏంటి అనంటే నేను గుడ్ అటెంప్ట్స్ అనాలిసిస్‌లో చూస్తారనమాట ఎగ్జామ్ అటెండ్ అవ్వకముందు. చూసేసి ఓకే. నేను ఇన్ని పెట్టలేదు క్వెషన్స్. ఇంకా నేను పెట్టాలి క్వెషన్స్. ఓకే. గుడ్ అటెంప్ట్స్ ఇన్నని చెప్పారు గదా! అని చెప్పేసి దే విల్ రష్. అంటే పరిగెట్టుకునేసి ఇంకా నేను పెట్టాలి, ఇంకా పెట్టాలి అనే ఆ పరుగులో ఏమవుతదంటే వాళ్ళు తప్పు ఆన్సర్స్ పెట్టేస్తుంటారు. అంటే రాంగ్ క్వెషన్స్, రాంగ్ అటెంప్ట్స్ ఇచ్చేస్తుంటారు. సో, గుడ్ అటెంప్ట్స్ అనేవి మీ షిఫ్ట్ బట్టేసి ఇట్ ఈస్ వెరీ, వెరీ యూనిక్ అనమాట. జనరల్లీ చెప్తుంటారు గుడ్ అటెంప్ట్స్ ఇన్ని, అన్ని అని చెప్పేసి డే అనాలిసిస్ చూసి ఈరోజు గుడ్ అటెంప్ట్స్ ఇన్ని అని చెప్పి. బట్ గుడ్ అటెంప్ట్స్ అనేది ఎవరు కూడా చెప్పలేరు. అది చెప్పినా కూడా ఇట్ వుడ్ బి ఏ గెస్. అది ఒక గెస్సే అవుతుంది కానీ వాళ్ళు చెప్పినంత మాత్రాన అది గుడ్ అటెంప్ట్స్ అయిపోవు. సో, గుడ్ అటెంప్ట్స్ మీద మీరు రష్ అయిపోయేసి వీళ్ళు ఓకే. ఇప్పుడు 30 మార్క్స్ ఉంది రీజనింగ్ లో. సో, 30 మార్క్స్ అంటే 25 గుడ్ అటెంప్ట్స్ చెప్పారు రీజనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. రీజనింగ్ కి 25 గుడ్ అటెంప్ట్స్ అని చెప్పారు. మీరు ఓన్లీ 20 చేయగలిగారు. ఓకే. మిగతా 25 చెప్పారు కదా! ఇంకా 5 క్వెషన్స్ నేను చేయాలి అనే రష్ లో ఏం చేస్తారంటే మీరు ఆ 5 క్వెషన్స్ రాంగ్ పెట్టేసే ఛాన్సెస్ ఉంది. ఓకే. మేబీ మీరు ముందు చూసుకున్నప్పుడు 25 గుడ్ అటెంప్ట్స్ అయ్యుండొచ్చు. బట్ మీ షిఫ్ట్‌కి వచ్చేసరికి పేపర్ టఫ్‌గా ఉంది. అంటే రీజనింగ్ లెవెల్ టఫ్‌గా ఎళ్ళేసరికి గుడ్ అటెంప్ట్స్ 18 అయ్యుండొచ్చు. ఓకే. గుడ్ అటెంప్ట్స్ 18 అయ్యుండొచ్చు. సో, ఇది షిఫ్ట్‌కి మారుతూ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ యూనిక్ అనమాట. సో, మీరు గుడ్ అటెంప్ట్స్ అనే రష్‌లోకెళ్ళిపోయేసేసి చాలా మంది గూడా ఆహ్, ఆహ్, పెట్టాలి నేను, లేకపోతే నేను క్వాలిఫై అవ్వను అని చెప్పేసి తెలియనివి గూడా గెస్ చేసి పెట్టేస్తుంటారు. లేకపోతే ఏదేదో జేస్తుంటారు. సంథింగ్ జేస్తుంటారు. ఆన్సర్ పెట్టేస్తుంటారు. సో, డోంట్ రష్ ఆహ్, బిహైండ్ ది గుడ్ అటెంప్ట్స్ మీద మీరు రష్ అయితే చెయ్యొద్దు. ఓకే. సో, అది నేను చెప్పొచ్చేది. సో, ఇప్పటివరకు నేను అన్ని చెప్పింది గూడా ఒక పర్టిక్యులర్ డే గురించి కాదు నేను చెప్పింది. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్‌ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక అనాలిసిస్ ఎగ్జామ్ రివ్యూ అనేది ఇచ్చాను ఆల్రెడీ. ఎవరైతే అటెంప్ట్ చేసున్నారో సో, స్టూడెంట్స్ ఎవరైతే అటెంప్ట్ చేసి ఎగ్జామ్ రాసి బయటికొచ్చున్నారో సో, వాళ్ళ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను ఏది కూడా నా ఓన్‌గా నేను ఏది కూడా చెప్పట్లేదు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాటలే నేను మీకు చెప్తున్నా అనమాట. ఇప్పటి వరకు మీరు చూసిందంతా కూడా అదే. నేను ఒక స్టూడెంట్, ఇద్దరు స్టూడెంట్స్ అని కాదు. కొంతమంది స్టూడెంట్స్, మల్టిపుల్ స్టూడెంట్స్ కన్సల్ట్ అయ్యి ఈ యొక్క వీడియో అనేది నేను తెస్తున్నా మీ ముందుకి. అండ్ ఇంకా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లాస్ట్ టిప్స్ ఎలా ఉండాలి, మీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలి అని చెప్పి ఒక వీడియో అయితే చేసున్నాను. సో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో, ఇంకా మీ ఎగ్జామ్స్ ముందున్నాయి అనుకుంటే సో, అది కూడా ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మీకు యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో, వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి. ఓకే. సో, హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఎగ్జామ్ అనాలిసిస్ మీద లేకపోతే టాపిక్స్ మీద సో, ఫీల్ ఫీల్ డోంట్ ఫీల్ సంథింగ్ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. ఓకే. ఫీల్ ఫ్రీ టు కమెంట్.
ఓకే. సో, నేనైతే ప్రతి కమెంట్ లేట్ అయినా సరే నేను చూస్తాను అండ్ రిప్లై కూడా ఇస్తాను. ఓకే. అండ్ టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. సో, అక్కడ మీరు అప్డేట్స్ కోసము అన్నీ కూడా టెలిగ్రామ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. కింద కమెంట్ సెక్షన్‌లో లింక్స్ అన్నీ కూడా పెడతాను. సో, అక్కడ మీరు జాయిన్ అయిపోండి. ఓకే. సో, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. సో, అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానెల్. కీప్ వాచింగ్ ది ఛానెల్. ఓకే. బై ఆస్పిరెంట్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.